సో ఇది మీరు ఇండియా మొత్తంలో ఎక్కడైనా చెక్ చేయండి, ఛాలెంజ్ చేస్తాను, ఈ మిషన్ అయితే దొరకదు. సో వేరే దగ్గర నేను చూశాను కానీ నాకు అంత అక్కడ నచ్చలేదు. నేను మంచిగా అనిపించి ఇక్కడికి వచ్చాను. ఈ మంత్లో నేను కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నెంబర్ 1గా మనకు రన్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, కస్టమర్స్కి రిస్క్ లేకుండా సక్సెస్ఫుల్గా నడిపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో యాక్చువల్గా ఇది మనది డెమో మిషన్. మా కంపెనీ పేరు గురువయ్య దేవరా శారీ రోలింగ్ మిషన్స్. మేము ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అన్నది. సో ఈ కంపెనీ మన మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మొత్తం సూరత్ అండి. సో మాదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సూరత్లో. సో మనది ఆఫీస్ అడ్రస్ వచ్చి మన్సూరాబాద్ సారా ఎస్టేట్ పక్కన జడ్జెస్ కాలనీ, ప్లాట్ నెంబర్ 282, రోడ్ నెంబర్ 3. సో మనం ఈ ఫీల్డ్లో మేము దగ్గర 25 to 30 years నుంచి ఉన్నామండి. మా దగ్గర ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. సో యాక్చువల్గా మా దగ్గర స్టార్ట్ చేసింది మేము మాన్యువల్ మిషన్ అండి. స్టాండ్ అనేది 6 sarees స్టాండ్ ఉంటుంది. దాంట్లో కూడా మీరు రోలింగ్, పాలిషింగ్, డ్రై క్లీనింగ్, పెట్రోల్ వాష్ చేయొచ్చు. ఈరోజు కూడా ఈరోజు వరకు మేము దగ్గర ఒక 6,000 to 7,000 స్టాండ్స్ సేల్ చేసామండి. ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి మనవి. అదే కాకుండా మళ్ళీ సెమీ ఆటోమేటిక్ మిషన్ అంటే పాతకాలంలో కర్రలతోటి చుట్టి ఎండలో ఆరేసేవాళ్ళు. బట్ అదే దానికి చేయడానికి 3 మనుషులు కావాల్సి వచ్చేది. సో అది మనం ఏం చేస్తున్నామంటే ఒకటే మనిషితోటి అది వర్క్ అయ్యేటట్టు సెమీ ఆటోమేటిక్గా చేసాము. అది కూడా ఎండలో ఆరబెట్టాలి. బట్ ఈ మిషన్ ఇప్పుడు వచ్చి ఫుల్లీ ఆటోమేటిక్. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అంటే దీంట్లో మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ అంటే కేవలం 3 నిమిషాల్లో ఒక శారీ రెడీ అవుతుంది. దీంట్లో కూడా మీరు రోలింగు, పాలిషింగు, డ్రై క్లీనింగు, పెట్రోల్ వాష్ చేయొచ్చు అండి. సో ఇవన్నీ ఎలా చేయాలో మేము ట్రైనింగ్ ఇస్తాం. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మార్కెట్లో కూడా చాలా మిషన్స్ ఉన్నాయి కాంపిటీషన్లో. బట్ మన దాంట్లో స్పెషల్లీ డిజైన్డ్ అన్నట్టు మాదే ఓన్ మార్కెటింగ్, ఓన్ డిజైన్ అండి. దీంట్లో మాది రోలర్ అండి. ఈ రోలర్ ఉంది కదా, ఈ రోలర్ చూడండి. ఇది జనరల్గా మీరు ఎక్కడ చూసినా మీకు స్టీల్ రోలరు కనబడుతుంది. బట్ మన దగ్గర అనేది టెఫ్లాన్ కోటింగ్. ఇది అని టెఫ్లాన్ కోటింగ్ వల్ల ఏంటంటే మీకు అడ్వాంటేజ్, శారీ అనేది ఎట్టి పరిస్థితిలో వేడి వల్ల కాలే ఛాన్సెస్ లేదండి. జస్ట్ కేవలం మన దోశ నాన్ స్టిక్కి ఎట్లుంటుందో అట్లా అతుక్కోదండి శారీ. సో దీంట్లో ఫుల్లీ ఆటోమేటిక్లో మళ్ళీ ఇంకోటి మన స్పెషలైజేషన్ ఏంటంటే న్యూమాటిక్ సిస్టమ్ అంటే ఈ పట్టా ఉంది కదండి, ఈ పట్టా మీద ఏదైతే శారీ వెళ్తుందో అది మీకు 1 mm కూడా జరగదు సైడ్కి. సో దాని గురించి మేము ఇట్లా న్యూమాటిక్ సిస్టమ్ అరేంజ్ చేసాము. మీరు చూడొచ్చు, దీనికి సెన్సార్స్ ఉంటాయండి. ఈ సెన్సార్స్, ఈ హైడ్రాలిక్ డ్రమ్స్ ఇచ్చాము మేము. సో దీనివల్ల మన ఈ పట్టా అనేది ఒక 1 mm కూడా సైడ్ పోకుండా, శారీ క్రాస్ పోకుండా నీట్గా వస్తుందండి. దీనివల్ల మీరు కొత్త శారీస్ వేసుకోవచ్చు, అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ వేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు మీరు చూసే మిషన్ ఇది ఇండియా మొత్తంలో ఎవరి దగ్గర లేదండి. ఇది వచ్చి ధోని స్పెషల్ మిషన్, 2-in-1 మిషన్. యాక్చువల్గా మనకి ఎక్కడైనా ఇంతవరకు మార్కెట్లో ఈ ధోని ఉండే మిషన్ మీకు ఎక్కడ కనబడదండి. మీరు కావాలంటే ఆల్ ఓవర్ ఇండియా సర్చ్ చేయొచ్చు. ఇది కేవలం కొత్త శారీస్ చేసుకోవడానికి కూడా ఇది పనికొస్తుంది. ఇది 2-in-1 మిషన్. పాత శారీస్ చేసుకోవచ్చు, కొత్త శారీస్ చేసుకోవచ్చు. పాత శారీస్ ఇంతవరకు సరిపోతుంది. ఇది అడిషనల్గా ధోని అనేది కొత్త మిషన్ అండి, 2-in-1 మిషను. దీనివల్ల ఏంటంటే కొత్త మనకి ధోని మార్కింగ్ వస్తుంది. మీరు పట్టు శారీస్ అబ్జర్వ్ చేశారనుకోండి, మీకు దాంట్లో ఈ మార్కింగ్ ఉంటుందండి. సో ఈ మార్కింగ్ అనేది మనం పవర్లూమ్ నుంచి హ్యాండ్లూమ్ తయారు చేయడానికి ఈ ధోని మార్కింగ్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇది మీరు ఇండియా మొత్తంలో ఎక్కడైనా చెక్ చేయండి, ఛాలెంజ్ చేస్తాను, ఈ మిషన్ అయితే దొరకదు మీకు. కేవలం గురువయ్య దేవరా శారీ రోలింగ్ మిషన్స్ దగ్గరే దొరుకుతాయండి. సో మా దగ్గర 3 varieties ఆఫ్ మిషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది మీరు చూసేది ఇక్కడ రండి చూపిస్తాను. ఇది వచ్చి 3 phase మిషన్. 3 phase అంటే ఈ ఫిల్మెంట్స్ ఉన్నాయి కదండి, దీనివల్ల హీట్ వస్తుంది.
అదే మీరు ఇంకో మిషన్ చూపిస్తాను, ఇది గ్యాస్ సిలిండర్. ఇది గ్యాస్ వల్ల ఇది గ్యాస్ సిలిండర్ తోటి వర్క్ అవుతుంది. సో మిషన్స్ సేమ్ అంతా, కేవలం దానికి హీటర్స్ తోటి హీట్ అవుతుంది, ఇది గ్యాస్ తోటి హీట్ అవుతుంది. ఇదే కాకుండా మార్కెట్లో ఇంతవరకు లేనిది మేము చెప్తున్నాం ఏంటంటే, మేము సింగిల్ ఫేస్తో కూడా వితౌట్ గ్యాస్ రన్ చేస్తాం. మార్కెట్లో ఇంతవరకు అయితే లేదు, అది కూడా ఛాలెంజ్ అండి. కావాలంటే మీరు ఎన్నో 3-4 మిషనరీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, వాళ్ళు సింగిల్ ఫేస్ వితౌట్ గ్యాస్ ఇస్తారా అని అడగండి. మేము ఛాలెంజ్ చేస్తాం, ఎవరు చేయలేరు, బట్ మేము ఛాలెంజ్ చేసి మేము చేయగలుగుతామండి అది వితౌట్ గ్యాస్. సో మన మిషన్ సైజ్ వచ్చి 8 feet by 3 feet ఉంటుందండి. మనకి ఈ మిషన్ పెట్టుకోవాలి అంటే ఒక 10 by 10 రూమ్ కావాలి. 10 by 10 రూమ్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఈ మిషన్ స్టార్ట్ చేయాలంటే మన న్యూమాటిక్ సిస్టమ్ కాబట్టి మనకి కంప్రెసర్ అనేది యూజ్ అవుతుంది. ఈ కంప్రెసర్ అనేది కూడా మేము దీంట్లో మా ప్రైస్లోనే ఇంక్లూడ్ చేసి మీకు ఇస్తాం. ఈ కంప్రెసర్ ఫస్ట్ మనం ఆన్ చేయాల్సిందే కంప్రెసరు. దాని తర్వాత మనం ఎమర్జెన్సీ స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ అంతా పాస్ అవుతుంది. దాని తర్వాత మనం రోలర్ ఆన్ చేస్తాం, ఇది లామినేటెడ్ రోలర్. ఈ రోలర్ అనేది తిరుగుతుంది చూడండి. దీంట్లో స్పీడ్ కంట్రోల్ ఉంది రోలర్ది కూడా. మనం స్పీడ్ కావాలంటే స్పీడ్ చేసుకోవచ్చు, స్లో కావాలంటే స్లో చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో రివర్స్ ఫార్వర్డ్ కావాలంటే ఫార్వర్డ్ తిరుగుతుంది చూడండి, రివర్స్ కావాలంటే రివర్స్ తిరుగుతుంది. సో దీంట్లో మాకు అన్ని సిస్టమ్స్ ఉన్నాయండి మనకి. ఇప్పుడు ఆటోమేటిక్ స్ప్రే అనేది ఆటోమేటిక్ స్ప్రే అవుతుందండి. ఇది స్వింగ్ అయ్యి మీకు డైరెక్ట్ స్ప్రే అవుతుంది చూడండి. ఇది వచ్చి వాటర్ స్ప్రే అవుతుంది. సో అది వచ్చి శారీని వెట్ చేస్తుంది. సింథటిక్ స్టార్చ్ యూజ్ చేస్తాము, దానివల్ల మనకి షైనింగ్ అంతా వస్తుంది. పట్టు శారీస్కి మెయిన్ ఇది యూజ్ చేయాలి. గంజి పెట్టి ఆర్ఎస్ చేస్తే గంజిలో మటుకు పట్టు శారీస్ పాడవుతుంది. కేవలం సింథటిక్ స్టార్చ్ అయితేనే బెస్ట్ అండి. సో ఇది సింథటిక్ స్టార్చ్ యూజ్ చేసి మనం చేస్తాము. దీంట్లో కూడా అన్ని ఆఫ్ ఆన్ సిస్టమ్స్ ఉంటాయి. మీకు రివర్స్ ఫార్వర్డ్ కేవలం ఒక 3 నిమిషాల్లో మనకు శారీ రెడీ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలో మేము చూపిస్తామండి, మీకు చూపిస్తాం. ఇప్పుడు చేసేటప్పుడు ఫస్ట్ కంప్రెసర్ ఆన్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు చెప్పాను కదా, ఈ ఎమర్జెన్సీ స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ అంతా పాస్ అవుతుంది. దాని తర్వాత ఈ గ్రీన్ స్విచ్ చేస్తే ఆ రోలర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం హీటర్ ఆన్ చేయాలి. ఈ హీటర్ అనేది 3 phase దానికి, అదే ఇది మళ్ళీ ఆన్ చేస్తే గ్యాస్ కూడా ఆన్ అవుతుంది మనకి. గ్యాస్ దానికైతే ఇదే సేమ్ బటనే యూజ్ చేస్తాం. ఇది ఇప్పుడు వచ్చి మనకి 42 degrees ఉందండి రూమ్ టెంపరేచరు. ఇది 70 వస్తే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. 15 minutes మనం స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు 24 hours రన్ చేసినా మిషన్ ఏం కాదు. సో మనం ఫస్ట్ శారీ స్టార్ట్ చేసే ముందు శారీని ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని మనం హీటర్ ఆన్ చేస్తాం కదా, హీటర్ మొత్తం రావడానికి మనకి ఒక 15 minutes పడుతుంది. 15 minutes లోపల మనం ఎన్ని శారీస్ ఉన్నాయో అన్ని శారీ ఇట్లా ఫోల్డ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అది హీట్ రెడీ కాగానే మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి శారీ అన్నా, ఇది ఈ శారీ ఆ శారీ అని లేకుండా ఎలాంటి ఫ్యాబ్రిక్ అన్నా దీంట్లో చేయొచ్చండి. ఇది ఇప్పుడు చూడండి, ఇది కనిపించేది మీకు పట్టు శారీలో ఒక రకమైన శారీ. సో ఇప్పుడు ఇది ఇలా మనం పెట్టేసుకుంటాము, ఇది ఇలా పెట్టేసుకుంటాము. సో శారీ అనేది మనం ఇప్పుడు చూపిస్తాం. ఇప్పుడు చూడండి, మన టెంపరేచర్ వచ్చి 70 దాటింది. 70 అయితే మనం ఎలాంటి శారీ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కాలే ఛాన్సెస్ అనేది అస్సలు లేదండి. 100% నేను గ్యారంటీ రాసిస్తాను. నేను ఈ రోజు వరకు కేవలం 700 మిషన్స్ సేల్ చేసి ఉంటా, బట్ ఇంతవరకు మా దగ్గర చీర కాలింది అనే న్యూస్ అయితే లేదండి. మీరు కావాలంటే యూట్యూబ్లో సర్చ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సర్చ్ చేసుకోవచ్చు, కామెంట్స్లో గ్యారంటీ ఇస్తాం. సో శారీ అనేది మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, సో మనకి ఎటువంటి స్ట్రెస్ లేకుండా చేయొచ్చండి ఈజీగా. సో ఇలా పెట్టుకోవడం దేనికంటే శారీ అనేది స్టిఫ్గా వస్తుంది. సో ఈజీగా రొటేట్ అవడానికి ఫ్రీగా ఉంటుందండి శారీ అనేది. సో ఇలా శారీ మనం ఎప్పుడు ఉల్టా పెట్టుకోవాలి శారీ అనేది, ఎందుకంటే పొరపాటున ఏదైనా మార్కింగ్ వచ్చినా బ్యాక్ సైడ్ పడుతుంది, మనకు ఫ్రంట్ సైడ్ ఏం కనిపించదు. సో శారీ అని ఇలా పెట్టిన తర్వాత సో మనం స్ప్రే ఆన్ చేస్తాం. ఈ స్ప్రే అనేది స్వింగ్ అవుతుంది, ఆటోమేటిక్ స్ప్రే అన్నట్టు. స్ప్రే ఇది ఆన్ చేయగానే స్ప్రే అవుతుంది చూడండి. మనకి ఈ స్ప్రే అవుతుంటే మనం శారీ అనేది కేవలం ఇలా జస్ట్ ప్రెస్ చేసి లోపల పెట్టేయచ్చు. లోపల పెట్టి మనం వదిలేస్తే చాలు. మనం చూడండి, మనకేమి ఇంకా మనం దాన్ని పట్టుకొని అవసరం లేదు. మాది ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్, ఆటోమేటిక్గా స్ప్రే అవుతూ ఉంటుంది. మీరే అదే ఆటోమేటిక్గా వెళ్తుందండి. కేవలం ఎటువంటి మేము పెట్టుకొని చాలా దాంట్లో పెట్టుకొని ప్రెషర్ చేయాలి అట్లాంటివన్నీ లేకుండా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇది ఆటోమేటిక్గా మనకి వెనక వచ్చేస్తుంది చూడండి.
సో కేవలం ఇది మనకి 3 నిమిషాల్లో రెడీ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా విత్ షైనింగ్ అయ్యి పడిపోతుంది. కేవలం మనం ఫోల్డ్ చేసి ఇవ్వాలన్నట్టు. చూడండి ఇక్కడ మనం ఏం పట్టుకోలేదు సార్. మీరు 1 lakh శారీ పెట్టినా ఇదే ప్రాసెస్, 50,000 పెట్టినా ఇదే ప్రాసెస్, 500 రూపీస్ పెట్టినా ఇదే ప్రాసెస్ అండి. ఎటువంటి ప్రాబ్లం రాదండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే మీరు వేరే వాళ్ళ మిషన్స్ చూస్తే వాళ్ళు గట్టిగా పెట్టి స్ట్రెచ్ చేయాలండి, లాగి పట్టుకొని ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దాంట్లో న్యూమాటిక్ సిస్టమ్ లేదు, శారీ అనేది క్రాస్ వెళ్ళిపోతుంది. మన దాంట్లో లేదండి, 1 mm కూడా క్రాస్ పోకుండా స్ట్రైట్గా వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి 1 mm కూడా క్రాస్ పోదు, అది గ్యారంటీ అండి మాకు. లిక్విడ్ అది ఎప్పుడెప్పుడు ఫిల్ చేసుకోవాలి మనకి? సో మనము వర్క్ స్టార్ట్ చేసే ముందు లిక్విడ్ రెడీ చేసుకుంటాము. ఒక 20-25 శారీస్కి రెడీ చేసుకుంటాము. అది ఒక బకెట్లో పోసుకుంటాం. మీకు వేరే వాళ్ళ దాంట్లో ఏంటంటే సిలిండర్స్తో నింపుకోవాలి, మన దాంట్లో అట్లా ఏం లేదంటే ఒక లేడీ ఈజీగా ఎలా చేసుకోవడానికి ఎలా ఉందో అక్కడ బకెట్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఆ బకెట్లో మనము ఫిల్ చేసి పెట్టుకుంటే చాలా అండి మెటీరియల్. ఈ పైప్ అనేది వేసుకోవడం అంతే. మనం సిలిండర్స్లో పెట్టుకొని వేరే సిలిండర్స్లో వేసుకొని అవసరం లేదు. ఇంకో బకెట్లో వాటర్ పెట్టుకుంటే ఆ పైప్ తీసి వాటర్లో వేస్తే వాటర్కి అయిపోతుంది. సో కేవలం ఒక 3 నిమిషాల్లో మనకు శారీ రెడీ అయిపోతుందండి. దీన్ని జస్ట్ మనం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసే విధానం కూడా చూపిస్తాం మేము, చూడండి. ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకునే విధానం కూడా చూడొచ్చు. మనం ఫోల్డ్ ఒక్కరు కూడా చేసుకోవచ్చు, ఇద్దరు కలిస్తే కూడా చేసుకోవచ్చు. సో మీరు చేసిన శారీ చూశారు కదా, ఇందాక ఎట్లా ఉంది, ఎంతో షైనింగ్ వచ్చింది, మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో దీంట్లో 2 విధాల ఫోల్డింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం పట్టు శారీ ఫోల్డింగ్ అంటే ఇట్లా పెట్టు. శారీ ఫోల్డింగ్ అండి. సో అదే ఇది మళ్ళీ డ్రై క్లీనింగ్ వాళ్ళ ఫోల్డింగ్ అంటే ఇట్లా ఉంటుంది. సో మనం కస్టమర్స్కి అలా ఇస్తే చాలా నీట్గా ఉంటుంది, ₹1 ఎక్కువ మార్జిన్ కూడా వస్తుంది. సో ఈ 2-in-1 మిషన్ ఎలా అనేది కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు మీరు చూస్తారు మార్కెట్లో కర్రలకు చుట్టి సాయంత్రం వరకు ఆరబెట్టి ఓపెన్ చేస్తారండి. బట్ ఈ మిషన్లో కేవలం 5 నిమిషాల్లో మనం శారీ పెట్టి ఓపెన్ చేసేయచ్చు. సో ఇది మా స్పెషల్ మిషన్ అండి. దీంట్లోనే మీకు ఇందాక చూసిన మిషనే, దీంట్లో 2 విధాలు ఉన్నాయి. పెట్టే ప్రాసెస్ అంతా సేమే, జస్ట్ అటాచ్ చేయడం అంతే. శారీ మనం ధోనికి అటాచ్ చేస్తాము. సో ఇది కొత్త శారీస్. ఇప్పుడు దీనికి గీతలు రావాలంటే ఎలా అనేది దానికే పట్టి ఉంటుంది. పట్టు శారీ కదండి, ఈ పట్టు శారీకి. సో ప్రాసెస్ అంతా సేమ్, చూడండి మీకు చూపిస్తున్నా. చూడండి వెనక శారీ చూడండి. పట్టుకో స్లో. ఓకేనా?
సో ఈ ప్రాసెస్ అని 2-in-1 అండి. సో దీంట్లో మనకి దీన్ని కూడా మనం చుట్టేయచ్చు, కర్రకి ధోని అనేది మీకు వితౌట్ 5 నిమిషాల్లో మన శారీ ఆరిపోయి దాన్ని చుట్టేసుకుంటుంది. కేవలం 5 నిమిషాలు ఇప్పేయచ్చు, మనకు ఆ మార్కింగ్ అంతా వచ్చేస్తుంది. మళ్ళీ అలాంటి ఛాన్స్ లేదండి. ఏదైనా ఆగినా కూడా మనకి అక్కడ ఒక హ్యాండిల్ ఉంది, దాంతో తీసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ ఆప్షన్లో మీకు. అదే మీరు ఇది చేయాలి అనుకుంటే, మామూలుగా చేయాలి అనుకుంటే మనకి దగ్గర 1 డే పడుతుంది. చూడండి, ఇప్పుడు అది రెడీ అయిపోయింది. మేము ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాం. చూడండి, మీకు విత్ గీతలతోటి అది ఆ మార్కింగ్ తోటి మీకు ఓపెన్ అయిపోయి కింద పడుతుంటుంది. చూడండి మార్కింగ్ కూడా మీకు వచ్చేసింది. కేవలం మీకు 5 మినిట్స్ అండి. ఎక్కడైతే 5 అవర్స్ తీసుకుంటుందో కేవలం 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇలాంటి మిషన్ మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైతే లేదు. ఇది 100% గ్యారంటీ రాసిస్తాను. ఎవరైనా తయారు చేయడానికి ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. హలో అండి, నా పేరు రంజిత. నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. శారీస్ రోలింగ్ది, పాలిషింగ్, డ్రై క్లీనింగ్ది. సుల్తాన్ బజార్ రామ్కోట్లో నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. సో దానికోసం అని చెప్పేసి సార్ దగ్గర మిషన్ కొన్నాను. ఇది నేను ఇంకో 20 డేస్లో నాకు వస్తుంది. సో ట్రైనింగ్ కోసం అనేసి అని చెప్పేసి ఒక 2-3 డేస్ నుంచి వచ్చి ఈ శారీస్ అని నేనే ప్రాక్టీస్ చేస్తున్నాను. సార్ ట్రైనింగ్ అది బాగా ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళంతా బాగా చూసుకుంటున్నారు. సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా కానీ కూడా బాగా చెప్తున్నారు. సో వేరే దగ్గర నేను చూశాను కానీ నాకు అంత అక్కడ నచ్చలేదు. ఇది మంచిగా అనిపించి ఇక్కడికి వచ్చాను. ఈ మంత్లో నేను కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నేను స్టార్ట్ చేయాలనేసి ఇదితోటే ఇంట్రెస్ట్. ఈజీగానే ఉందండి. చేయాలనేసి అనుకునే స్టార్ట్ చేశాను. సో వచ్చి తీసుకున్నాను. ఈ మంత్లో నాకు మిషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత నేను సుల్తాన్ బజార్ రామ్కోట్లో షాప్ ఓపెనింగ్ ఇంకా అవ్వలేదు, చేస్తాను. ఈ మంత్ ఎండింగ్ వరకు అలా స్టార్ట్ చేస్తాను. మిషన్ ఆన్ చేయడం కానీ ఫినిషింగ్ వరకు కూడా మీకు అర్థమైంది మేడం? ఈజీగా అర్థమైందండి. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ మనం కొన్ని చిన్న టెక్నిక్స్ ఉన్నాయి, అవి చూసుకున్నామని అంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే ఏమేమి సారీస్ చేశారు మేడం ఇప్పటి వరకు? నేను ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ చేశానండి. పట్టు సారీస్ చేయొచ్చు, సింథటిక్ సారీస్ చేయొచ్చు, కాటన్ సారీస్ చేయొచ్చు, ఆర్గన్జా చేయొచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్, లెనిన్ సారీస్, ఏ సారీస్ అయినా మనం చేసుకోవచ్చు. ఈ సారీ చేయాలి, ఈ సారీ చేయకూడదు అనేసి అనేది ఇది లేదు. సో అన్ని టైప్స్ ఆఫ్ సారీస్ ఈజీగానే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పట్టు శారీ అండి, ఇది మంగళగిరి కాటన్, ఇదేమో ఫ్యాన్సీ శారీ, ఇదేమో ఆర్గంజా శారీ, ఇదేమో సిల్క్ శారీ. సో ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ నేను చేశాను ఇప్పటి వరకు. ఫినిషింగ్ ఎలా వచ్చింది మేడం? ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి మేడం. మీరు ఇప్పుడు వరకు చూసారు కదా మేడం మొత్తం? అవును. నెక్స్ట్ తీసుకుపోయేకి ఏం చెప్తారు మేడం? తీసుకుపోయే వాళ్ళకి బెస్ట్ మిషన్ అని చెప్తానమ్మా. చాలా బాగుంది. సో నేను వేరే దగ్గర కూడా చూశాను, బట్ అది సిలిండర్తో చూశాను. నాకు ఇది 3 ఫేసింగ్ మిషన్ది మంచిగా అనిపించింది. కాకపోతే ఇదే బెస్ట్ అని చెప్పగలుగుతాను. మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది మేడం? మార్కెట్లో ఇప్పటివరకు అయితే బాగుందన్నారు. సార్ అయితే 700 మిషన్స్ వరకు సేల్ చేశారు. వేరే వాళ్ళని చూసుకున్నా కానీ కూడా ఇది మిషన్ నాకు మంచిగా అనిపించి మార్కెట్లో కూడా చూసే నేను సార్ది చూసి మరీ ఇక్కడికి వచ్చానమాట. వేరే దగ్గర చూస్తే నాకు వేరే మిషన్స్ అవి అంత మంచిగా అనిపించలేదు. సో అందుకనే ఇక్కడికి వచ్చాను. సో అంటే సుల్తాన్ బజార్ రామ్కోట్లో స్టార్ట్ చేస్తున్నాను. ఈ మంత్ ఎండింగ్లో అలా అనుకుంటున్నాను. శ్రీ రాగా శారీ రోలింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఫోన్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్ పైన, కాల్ చేసి కనుక్కోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గురువయ్య దేవర శారీ రోలింగ్ మిషన్లో నేను ఈ కంపెనీలో గత 7 సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. నేను గత 7 సంవత్సరాల నుంచి కూడా మిషన్స్ వచ్చేసి మనం ఫిట్టింగ్ చేయడం అండ్ కస్టమర్స్కి డెమో చేయడం కూడా ఇక్కడ అన్నీ కూడా నేనే మేనేజ్మెంట్గా చూసుకుంటున్నాను. గత 7 సంవత్సరాల నుంచి 700 నుంచి 750 మిషన్స్ వరకు మనం సేల్ చేయడం జరిగింది. అండ్ మాన్యువల్ స్టాండ్స్ కూడా ఒక 6,000 to 7,000 వరకు సేల్ చేయడం జరిగింది మనం మార్కెట్లో. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ప్రస్తుతానికి మన కంపెనీ వచ్చేసి నెంబర్ 1గా మనకు రన్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, కస్టమర్స్కి రిస్క్ లేకుండా సక్సెస్ఫుల్గా నడిపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు
ఇబ్బంది పడకుండా జస్ట్ మనం ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా వీడియో కాల్లో సెట్ చేస్తున్నాము. ఒకవేళ కస్టమర్ వల్ల కావట్లేదు అనుకున్న టైంలో మనం 24 to 48 అవర్స్లో మనం అక్కడికి వెళ్ళి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా మనం వెంటనే వాళ్ళకి వర్క్ స్టార్ట్ చేసుకునే విధంగా నడిపిస్తున్నాము. మనం ఇది రన్నింగ్ చేసుకోవడానికి కూడా మిషన్ మనం చాలామంది అనుకుంటారు మిషన్ రన్నింగ్ చేసుకోవాలంటే ఒక 15-20 రోజులు డెమో తీసుకోవాలి, ట్రైనింగ్లో ఉండాలని చాలామంది అనుకొని చాలామంది భయపడుతున్నారు. సింపుల్గా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా మనం మార్కెటింగ్ చేసుకొని చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కూడా. మినిమం ఒక 50-60,000 సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఈ ఆపరేటింగ్ కూడా వచ్చేసి సింపుల్గా మనకి పెద్దగా బీఈడి ఎంఈడి ఎంఎస్సి చేసిన వాళ్ళే చేయాలి ఆపరేటింగ్, వాళ్ళకైతే ఈజీగా ఉంటుందేమో అన్న ఒక ఆలోచన లేకుండా జస్ట్ ఏం చదువుకోని వాళ్ళు కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా సింపుల్ ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ సిస్టమ్ కూడా సింపుల్గా మనకి ఇంట్లో టీవీ రిమోట్ కంట్రోల్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది, సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది మనకి. మెయింటెనెన్స్ అది ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ సింపుల్, మనకి పెద్దగా మనకి ఇలా రిపేర్ కానీ మనకి పెద్ద మెయింటైన్ చేయాలి, ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి. డైలీ 1 week 2 weeks సర్వీసింగ్, 3 weeks 1 week 1 month చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కాబట్టి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, ఇప్పుడు వర్క్ చేసినప్పుడు కంటిన్యూగా స్ప్రే మనం ఎవ్రీడే వర్క్ స్టార్ట్ చేసినామంటే స్ప్రే ఖచ్చితంగా యూజ్ చేస్తాం. మనం స్ప్రే యూజ్ చేసిన తర్వాత చాలామంది తెలియక ఏం చేస్తారంటే స్ప్రే అనేది లిక్విడ్ కాబట్టి అది చాలామంది తెలియక లిక్విడ్ వర్క్ అయిపోయిన తర్వాత లిక్విడ్ అనేది క్లీన్ చేసుకోరు చాలామంది. పైప్ ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ వచ్చేసి ఏం చేయాలంటే చాలామంది వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే మనకి ఇంకా ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. మనకి ఆ ఒక్క ప్రాబ్లం అనేది తప్ప మ్యాక్సిమం మనకి మిషన్లో ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఒకవేళ ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఏదైనా మనం ఆన్ చేయడం అనేది మర్చిపోతే తప్ప ఆటోమేటిక్గా సమస్య వచ్చేది అనేది మనకు మిషన్లో లేదు కూడా. కస్టమర్ చాలా మంది ఎవరేంటే ఇదంతా ఇనుము కదా, షాక్ కొట్టడం అలాంటిది మనకి ఈ మిషన్లో వచ్చేసి షాక్ కొట్టడం అనేది ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. మేము గ్యారంటీ ఇస్తాం దానికి. జస్ట్ మనం ఇంట్లో ఫ్రిడ్జ్కి కూలర్కి మనం ఎర్తింగ్ అయితే ఎలా ఇచ్చుకుంటున్నామో ఈ మిషన్ కూడా అట్లా జస్ట్ ఒక ఇంటికి సపరేట్గా మనం ఒక మిషన్కి ఎర్తింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మనకి షాక్ అనేది ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. మనకి 100% మనం సక్సెస్ఫుల్గా నడుచుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా, టెన్షన్ లేకుండా కూడా, కరెంట్ షాక్ వస్తుందనే ప్రాబ్లం లేకుండా కూడా సక్సెస్గా నడిపించుకోవచ్చు. టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. కస్టమర్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది. మనం మార్కెటింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనకి. సార్ ఈ ఫీల్డ్లో మేము దగ్గర 1992 నుంచి ఉన్నామండి ఈ ఫీల్డ్లో. యాక్చువల్గా మా ఫాదర్ అండి, ఈయన పేరు గురువయ్య దేవరా అండి. సో ఈయన ఒక స్టాండ్ కనిపెట్టారు, శారీ రోలింగ్ స్టాండ్. అది అప్పుడులో. సో అది దగ్గర 10,000 మందికి జీవనాధారం ఇచ్చింది. సో ఆయన తర్వాత ఆయనకి అదే వర్క్లో చేస్తూ లాస్ట్ 2017లో చనిపోయారు ఆయన. 2015లో చనిపోయిన తర్వాత నేను ఆ బాధ్యత తీసుకున్నాను అన్నట్టు. సో ఆ బాధ్యత తీసుకొని నేను సెమీ ఆటోమేటిక్ ఒక మిషన్ని ఇన్వెంట్ చేశాను. దాని తర్వాత ఫుల్లీ ఆటోమేటిక్. ఇదంతా నా ఓన్ ప్రొడక్షన్ అండి. నేను మెకానికల్ ఇంజనీరు. సో నా ఓన్ డిజైన్ అండి ఇది. సో దీంట్లో నేను కూడా 10 మంది చూశాను. నేనేం చూడకుండా చేయలేదు, ఏదో నా ఓన్ కానీ చెప్పట్లేదు, చూశాను. బట్ దాంట్లో టెక్నికల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి అది మన దాంట్లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చూసుకొని లేడీస్కి ఎంత ఈజీగా అయితే అవ్వాలో అంత ఈజీగా నేను తయారు చేశానండి. దీంట్లో నేను ఆన్సర్ చేసేదానికంటే కూడా నా మిషన్ ఆన్సర్ చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఆ మిషనే ఆన్సర్ చేస్తుంది. మీకు క్వశ్చన్ ఇస్తే ఇప్పుడు కరెంటు పోయినా శారీ వచ్చే ఛాన్సెస్, బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎలా ఉండాలి ఒక లేడీకి, కంగారు పడకుండా అనేది నేను చేశాను సార్. అది ఫుల్లీ ఆటోమేటిక్. అది కస్టమర్ ఫీడ్బ్యాక్ అంటే సార్ యాక్చువల్గా వాళ్ళు యూట్యూబ్లో ఉంటారు. నాకు మౌత్ క్యాంపెయినింగ్ ఎక్కువ అండి. ఎందుకంటే మాకు ఆల్రెడీ మా ఫాదర్ చేశారు కాబట్టి ఆయన మీద నమ్మకంతో నా దగ్గరకు అప్రోచ్ పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. అదే కాకుండా యూట్యూబ్లో చూసి మేము డైరెక్ట్ వీడియోస్ చేస్తామండి. యాక్చువల్గా ఎప్పుడు ప్రమోషనల్ వీడియోస్ ఇంతవరకు చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. మేము డైరెక్ట్ వీడియోస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిన వీడియోస్ ఉంటాయి. నాకు 2500 వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో. బట్ డైరెక్ట్ వీడియోసే ఉంటాయి కాబట్టి మాకు కస్టమర్స్ దగ్గర నుంచి ఇంతవరకు అయితే నెగిటివ్ లేదు. ఇప్పుడు ఉంటాయండి, నేను 700 మిషన్ సప్లై చేశాను. 700 మిషన్లో ఒక 0.1% ఎక్కడో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దాన్ని మనం ఏం చేయలేము.
బట్ మిషన్ ఇచ్చిన తర్వాత గ్యారంటీ ఏంటి సార్ కస్టమర్? 1 year గ్యారంటీ ఇస్తామండి, 2 years వారంటీ ఇస్తామండి. టెక్నికల్గా 1 year గ్యారంటీ లోపల మీరు ₹1 కూడా ఖర్చు పెట్టే పని లేదండి. వారంటీ పీరియడ్లో సర్వీస్ ఛార్జెస్ ఇవ్వాల్సి వస్తుందండి. అది ఓకే సార్. కస్టమర్ డౌట్ ఏంటంటే మిషన్ తీసుకున్న తర్వాత సర్వీస్ ఏమొచ్చినా పట్టించుకోవట్లేదు అని చాలా మంది డౌట్ ఉంటాయి. యాక్చువల్గా మన ఇచ్చే గ్యారంటీ ఏంటంటే మన మిషన్లో టెక్నికల్గా ప్రాబ్లమ్స్ అనేది రాదండి. 100% గ్యారంటీ ఇస్తాను. ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము జస్ట్ ఈ వీడియో కాల్లోనే సెట్ చేస్తామండి. కావాలంటే మీరు కస్టమర్స్ని అడగండి, రిఫరెన్స్ నెంబర్స్ ఇస్తాము, వీడియో కాల్నే సెట్ చేస్తాం. అది కాదు ఏదైనా కరెంట్ ఫ్లక్చువేషన్ వచ్చి ఏదైనా కాలినప్పుడు మేము కస్టమర్ దగ్గరికి వెళ్ళి అది వితిన్ 12 hours ఇన్స్టాల్ చేసే బాధ్యత మేము తీసుకుంటామండి. మా దగ్గర మిషన్ తీసుకున్న వాళ్ళకి మేము ఏం గ్యారంటీ ఇస్తామంటే మీది ఒక్కరోజు కూడా ఆగకుండా రన్ అయ్యేటట్టు మేము గ్యారంటీ ఇస్తాము. బట్ మీ బాధ్యత ఏంటంటే మీరు మార్కెటింగ్ చేసుకోవడం మీది ఇంపార్టెంట్. ప్లస్ ఇంకోటి ఆఫర్ అని కాదు, కొంతమంది రన్ చేయలేకపోతారు. మిషన్ తీసుకుంటారు, ఏముంది 3 లక్షలే కదా ఎవరైనా కొనుక్కుంటారు, లేకపోతే లోన్ పెట్టి కొనేసుకుంటారు. బట్ ఏంటంటే కొంతమంది రన్ చేయలేరు. వాళ్ళ బాధ్యత, వాళ్ళ ప్రాబ్లం అయినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేస్తే మేము రిటర్న్ కూడా తీసుకొని మీకు వాళ్ళకి కావాల్సిన మీన్స్ ఒక అమౌంట్ అనేది అయితే ఇస్తామండి. 50%లో మేము రిటర్న్ కూడా తీసుకొని వాళ్ళకి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తామండి. మిషన్తో పాటు మనకి ఏమేమి మెటీరియల్స్ వస్తుంది సార్? మెటీరియల్తో పాటు మనకి ఒక 300 శారీస్ మెటీరియల్ ఫ్రీగా ఇస్తామండి. అంటే అది మా దగ్గరే కొనుక్కోమని నేను చెప్పను, మావి స్పెషలైజేషన్ మెటీరియల్స్ ఉంటాయి. సో తీసుకొని వాడి చూసుకున్న తర్వాత మీరు మా దగ్గరే కొనుక్కోవచ్చు, బయట మార్కెట్లో కొనుక్కోవచ్చు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. మేము ఇచ్చేది సింథటిక్ స్టార్చ్ అనేది డ్రై క్లీనింగ్ లిక్విడ్ అండి. ప్లస్ ఫిక్సింగ్ ఆయిల్, కలర్ షేడ్ కాకుండా ఒక లిక్విడ్ ఇస్తాం. వైట్ పెట్రోల్ వాష్కి వైట్ పెట్రోల్ ఇస్తాము. ప్లస్ సోప్ ఆయిల్ అనేది కూడా వాషింగ్ డిటర్జెంట్ అండి. అది కాకుండా జెల్ గమ్, ప్లస్ అది కాకుండా స్టార్చ్ పౌడర్. సో ఇవన్నీ మెటీరియల్స్ మేము ఫస్ట్ ప్రొవైడ్ చేసి అవన్నీ ఎలా యూజ్ చేయాలో మేము చూపిస్తామండి. మెటీరియల్ కూడా మన దగ్గర కంటిన్యూ దొరుకుతాయండి. మేము డైలీ మా దగ్గర కనీసం ఒక 20 పార్సెల్లు డైలీ వెళ్తాయండి, ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాయండి. నా మిషనరీ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉన్నాయి. ఇక్కడే కాదు, మేము ఢిల్లీ నుంచి అస్సాము, డార్జిలింగ్ ఎక్కడెక్కడో సప్లై చేసామండి. ఎందుకంటే మా మిషన్ మీద మా గ్యారంటీ ఉంది కాబట్టి అంత దూరం కూడా ఇవ్వగలిగాం. సార్ దీన్ని తీసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? కస్టమర్ వచ్చిన తర్వాత మేము లొకేషన్ పెడతాము. మా లొకేషన్కి వచ్చిన తర్వాత మేము డెమో చూపిస్తాం. వాళ్ళు ఒక 4-5 చీరలు తెచ్చుకోమని చెప్తామండి. డెమో చూపిస్తాం. డెమో చూపించిన తర్వాత వాళ్ళ ఇష్టం తీసుకోవాలనుకున్నప్పుడు మేము ఒక 50,000 అడ్వాన్స్ తీసుకుంటామండి. బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళు మాది 20 days to 25 days టైం పడుతుంది. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు టోటల్ బ్యాలెన్స్ సాటిస్ఫై అయిన తర్వాత టోటల్ బ్యాలెన్స్ ఇవ్వచ్చు అండి. సార్ డెలివరీ ఎలా ఉంటుంది సార్? డెలివరీ అనేది మా వ్యాన్లోనే వస్తుందండి. మా టెక్నికల్ పర్సన్ వెళ్తారు, టెక్నికల్ ప్లస్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇద్దరు వెళ్తారు. వెళ్ళి మొత్తం ఫిట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. రోలింగ్, పాలిషింగ్, డ్రై క్లీనింగ్, పెట్రోల్ వాష్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 300 శారీస్, ఎందుకంటే వాళ్ళ పెట్టుబడి మేమే పెడతాం అన్నట్టు. మా దగ్గర మిషన్ తీసుకుంటారు, ప్లస్ మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసుకోవడానికి లిక్విడ్స్ కావాలి కదా, దానికి ఒక 300 చీరలు మెటీరియల్ ఇస్తాం. దగ్గర వాళ్ళకి 25,000 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందండి. క్యాష్ బ్యాక్. మన అప్రోచ్ కావాలంటే మా ఫోన్ నెంబర్ ఉంటుంది 9581439742. మా ఫోన్ నెంబర్ మాకు కాల్ చేస్తే మేము మీకు వాట్సాప్ పెట్టారనుకోండి, మేము లొకేషన్ అవన్నీ పెడతామండి వాట్సాప్లో. మా దగ్గరికి లొకేషన్ వచ్చిన తర్వాత మీకు అన్నీ చూపించి మేము ఇచ్చేస్తాం. మన ఆఫీస్ టైం 10 to 7 అండి. నో హాలిడేస్ అండి. ఎవ్రీడే ఓపెన్, 365 days ఓపెన్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అలా ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లోజ్ చేస్తాం. అంత అవైలబుల్ ఉంటే కానీ అడ్వాన్స్ బుకింగ్ ఉన్నాయండి. నాకు మినిమం ఈ రోజు ఇప్పుడు నేను మాట్లాడే రోజు నాకు 20 మిషన్లు అడ్వాన్స్ బుకింగ్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర 5 మిషన్స్ ఉన్నాయి, అవుతుంటే మేము అందుకనే ఏదైనా 20 to 25 days టైం తీసుకొని సప్లై చేస్తుంటామండి. రైట్, థ్యాంక్ యూ.